చేయబడిన ఈ ఆరాధనకు వచ్చిన మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున శుభములు పలుకుతున్నాం. దిస్ ఇస్ ఏ స్పెసిఫిక్ డే ఫర్ ద ఉమెన్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో ఉన్న స్త్రీలందరికీ ఈ దినం చాలా ప్రత్యేకమైన దినం. దిస్ ఇస్ అంటే దిస్ ఇస్ ద బ్లెస్డ్ డే ఫర్ యువర్ ఉమెన్. అది క్రైస్తవ సమాజానికి మాత్రమే కాదు, కానీ ఈ ప్రపంచంలో ఇంచుమించు 870 కోట్ల మంది ఉన్నారు. ఈ 870 కోట్ల మందిలో కూడా దగ్గర 340 కోట్ల మంది స్త్రీలు ఉన్నారు. 440 కోట్ల మంది. వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఇన్ ద ఉమెన్ ఇన్ ద బైబిల్? బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీకి ఉన్న ఇంపార్టెన్స్, ప్రాధాన్యత ఏంటి? ఎందుకంటే ఒక సామెత అంటుంటాం, ద సక్సెస్ ఆఫ్ ఎవ్రీ మ్యాన్ బిహైండ్ ఎ ఉమెన్. ప్రతి పురుషుని యొక్క విజయం వెనక ఒక స్త్రీ ఉంటుందట. అది తల్లి స్థానంలో ఉండొచ్చు, భార్య స్థానంలో ఉండొచ్చు, సహోదరి స్థానంలో ఉండొచ్చు, ఒక కుమార్తె స్థానంలో ఉండొచ్చు. ఒక విధంగా చెప్పాలంటే ఉమెన్ ఇస్ బ్యాక్ బోన్ ఫర్ హ్యూమన్ లైఫ్ అని. అంటే స్త్రీ అంటే ఒక వెన్నుముక్క. బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు దేర్ ఆర్ సో మెనీ women of God in the Bible from book of Genesis to Revelation. ఆది కాండము నుండి ప్రకటన గ్రంథం వరకు. ఎందుకంటే జీసస్ నెవర్ నెగ్లెక్ట్ ద ఉమెన్. ద బైబిల్ హానర్స్ ద ఉమెన్ ఇన్ ద వరల్డ్. అంటే లోకములో భూమి మీద ఉన్న స్త్రీ ఎడల దేవునికి ఒక గొప్ప ఆలోచన ఉంది, ఒక ఉద్దేశం ఉంది. ఏసే పని చేస్తున్న కాలంలో కూడా ఆయన స్త్రీని ఎప్పుడు కూడా ఆయన స్త్రీలను ఎప్పుడు ముందు ఉంచాడు. ఒక మాట చెప్పాలంటే బైబిల్ గ్రంథము క్రైస్తవ సమాజం అంటే స్త్రీలను గౌరవించే సమాజం. ఏ దేశంలో అయితే, ఏ జనాంగంలో అయితే, ఏ ప్రాంతంలో అయితే స్త్రీ గౌరవించబడతాదో అక్కడంతా సకల దేవతల నివాసం ఉంటారట. అది మన గృహాల్లో అవ్వచ్చు, సమాజంలో అవ్వచ్చు, సంఘాల్లో అవ్వచ్చు, మన గ్రామాల్లో అవ్వచ్చు, మన పట్టణంలో అవ్వచ్చు, మన రాష్ట్రాలు దేశంలో అవ్వచ్చు, ఖండాల్లో అవ్వచ్చు. స్త్రీ ఎక్కడైతే గణపరచబడతాదో, ఒక స్త్రీ ఎక్కడైతే గౌరవించబడతాదో అక్కడంతా సకల దేవతల నివాసం ఉంటారట. బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీలు, బైబిల్ గ్రంథంలో చాలా మంది స్త్రీలు మనకి కనిపిస్తారు. అవ్వమ్మ, శారా, అబ్రహాము యొక్క భార్య, రిబెక్కా, రేచెల్, లేయా, తామారు, ఇలా బైబిల్ గ్రంథంలో చాలా మంది పరిశుద్ధులైన స్త్రీలు ఉన్నారు. దేవుని కొరకు రోషము కలిగిన, పౌరుషము కలిగిన, ఒక క్రమమైన విశ్వాస జీవితము కలిగిన వారు. బుక్ ఆఫ్ జెనసిస్ టు రెవల్యూషన్, ఆది కాండము నుండి ప్రకటన దినం వరకు చాలా మంది పరిశుద్ధులైన స్త్రీలు ఉన్నారు. వారందరి గురించి ధ్యానించాలంటే గంట కాదు, 2 గంటలు కాదు, రోజు కాదు, వారం కాదు, నెల కాదు, సంవత్సరం కాదు, మన జీవితాంతం ధ్యానించడానికి అనేకమైన మర్మాలు మిగిలిపోతాయి. ఒక మాట చెప్పాలంటే బైబిల్ గ్రంథంలో మనకు తెలిసింది ఎంతంటే, ఒక సముద్రం అంత నీళ్ళు, ఒక గ్లాస్ నీళ్ళు మనకు తెలుసు. అందుకే పౌలు అంటాడు కదా, మనం కొంచెం మట్టికి ఎరిగి ఉన్నాం, కొంచెం మట్టిగా గ్రహించి ఉన్నాం, బుద్ధి జ్ఞాన సర్వస్వము కూడా ప్రభువునందు గొప్పతమై ఉందంటారు. సో 2 స్త్రీలు మనం ధ్యానించుకుందాం. ఓల్డ్ టెస్టమెంట్ పాత గ్రంథంలో ఒక స్త్రీ, రెండవదిగా కొత్త నిబంధన గ్రంథంలో ఒక స్త్రీ, ద బుక్ ఆఫ్ రూత్. రూత్ గ్రంథము ఓల్డ్ టెస్టమెంట్ లో 220 220 పేజీలు ఉంది. ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్ 220. పాత గ్రంథంలో 220 పేజీలు ఉంది. చాప్టర్ 1 వర్సెస్ 15. ఒకటో అధ్యాయము. ఆమె ఇదిగో చూడండి సారి. ఈ సందర్భం ఏంటంటే బైబిల్ గ్రంథంలో 2 గ్రంథాలు ఉన్నాయి, స్త్రీల పేరున రాయబడిన గ్రంథాలు. ఎందుకంటే యెహోషువ అదొక పురుషుని చేత రాయబడిన, పురుషుని కొరకు రాయబడిన గ్రంథం. లేకపోతే ఫస్ట్ శామ్యూయల్, మొదటి సమూయేలు రాసిన పత్రిక, 2వ సమూయేలు రాసిన పత్రిక, ప్రసంగి, లేకపోతే చూసినప్పుడు ఎజ్రా, నెహెమ్యా, యోబు, లేకపోతే దానియేలు, ఐజియా,
జెర్మయా, యెషయా, ఇర్మియా, హెజ్కేలు, ఇలా చాలా మంది పురుషుల పేర్లు రాయబడిన గ్రంథాలు కనిపిస్తాయి. మత్తయి సువార్త, మత్తయి అంటే ఎవరు తెలుసా? వన్ ఆఫ్ ది డిసైపుల్ ఆఫ్ ది లార్డ్ జీసస్ క్రైస్ట్, యేసు శిష్యుడు. మార్కు సువార్త, ద గాస్పెల్ ఆఫ్ మార్క్, ద గాస్పెల్ ఆఫ్ లూక్, ద గాస్పెల్ ఆఫ్ జాన్, ఇవన్నీ పురుషుల చేత పురుషుల పేర్ల మీద రాయబడిన గ్రంథాలు. There are 2 books in the Bible. The 2 books was written in the name of the woman. స్త్రీల పేరు మీద రాయబడిన గ్రంథాలు 2 గ్రంథాలు ఉన్నాయి. The book of Ruth and book of Esther. ఒకటి రూత్ గ్రంథము, రెండోది ఎస్తేర్ గ్రంథం. ఈ సందర్భం ఏంటంటే నయోమి అనే ఆమె ఉందంట. ఆమె తన భర్తతో, తన 2 కుమారులతో మోయాబు దేశానికి వెళ్ళింది. ఎందుకంటే ఇశ్రాయేలు దేశంలో కరువు వచ్చింది. ఇశ్రాయేలు దేశంలో ఆహారం లేదు. ఇశ్రాయేలు దేశంలో ఉంటే వీళ్ళు పోషించబడలేనేమో అనుకొని ఎక్కడికి వెళ్ళిందంటే మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడ వెళ్ళిన తర్వాత నయోమి ఏం చేసిందంటే అక్కడ 2 అన్యులైన స్త్రీలను తీసుకుని తన కుమారుని వివాహం చేసుకుంది. అందులో ఒక ఆమె పేరు వార్ప, రెండవ పేరు రూత్. ఎందుకంటే చరిత్రను ఆధారంగా చేసుకుని మనం ధ్యానించుకుంటే విషయాలంటే మనం ధ్యానించిన మన అంశము కాదు. కానీ ఆ తర్వాత కనుమొచ్చినప్పటికీ నయోమి యొక్క భర్త చనిపోయాడు. రెండవది చేస్తున్నప్పుడు నయోమి యొక్క కుమారుడు చనిపోయాడు. రెండో కుమారుడు చనిపోయాడు. అప్పుడు వెంటనే యూదుల ఆచారం ఏంటి తెలుసా? నాకు కొంటున్నారు ఒక్కసారి స్త్రీలు చేయి చూపించాను. స్త్రీలు చేయి చూపించాను. అమ్మ ఎలాగెత్తమంటే అర్థమేంటి తెలుసా? అమ్మ ఎలాగెత్తాలి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నయోమి తన భర్తను కోల్పోయింది, తన 2 కుమారులు కోల్పోయింది. యూదులకు ఆచారం, వాట్ ద కస్టమ్ ఆఫ్ జూయిష్ పీపుల్. యూదులకు ఆచారం ఏంటంటే ఎవరైనా సరే వివాహమైన తర్వాత ఒక వ్యక్తి చనిపోతే ఆయన సహోదరుడు ఆ స్త్రీని వివాహం చేసుకొని తన అన్నకి సంసారం కలుగు చేయాలి. ఇది మోసేకి దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రం. అది యూదులకు ఆచారము. వెంటనే నయోమి కదా, అమ్మా నేను వృద్ధురాలు అయిపోయాను, నా 2 కుమారులు చనిపోయారు. ఒకవేళ నేను వివాహం చేసుకొని మీ కొరకు నేను కుమారులు కన్నా వారు పెద్దవారు అయ్యేటప్పటికీ మీరు చాలా వృద్ధాప్యానికి వచ్చేస్తారు. కాబట్టి కొంచెం పీపుల్ మీ ప్రజల దగ్గరికి వెళ్ళిపోండి, మీ జనాంగం దగ్గరికి వెళ్ళండి, మీ బంధువుల దగ్గరికి వెళ్ళి మీకు నచ్చిన పురుషులను వివాహం చేసుకున్నాం. ఆ మాట పట్టుకొని వార్ప వెంటనే ఏం చేసిందంటే తన అత్తను ముద్దు పెట్టుకొని తన జనాంగం దగ్గరికి, తన తండ్రి ఇంటి దగ్గరికి వెళ్ళిపోయింది. కానీ రూత్ అలా చేయలే. రూత్ చేసి చెప్తున్న మాట ఏంటంటే చూడండి ఒకసారి వర్సెస్ 16. నా వెంబడి మనం చాలాసార్లు వెళ్తుంటాం ఏంటంటే రూత్ నయోమిని హత్తుకుంది, కోడలు హత్తుకుంది. But it is not the right thing. That is not the divine ministry in the life of Ruth. Ruth యొక్క జీవితంలో అది సరైనది కాదు. అదేంటి తెలుసా? తన అత్తను హత్తుకోవడం కాదు, ఎవరిని హత్తుకుందామా? దేవుని హత్తుకుందాం. అందుకంటే నా వెంబడి నువ్వు రావద్దని. మనం ప్రభు యొక్క అమూల్యమైన రక్తం చేత మనం విమోచించబడ్డాం. మనం ప్రభు మార్గంలో నడుస్తున్నాం. ముఖ్యంగా ఈ దినాన్ని ఉమెన్స్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఉదయం నేను సెల్ ఫోన్ చూస్తున్నప్పుడు ఒక గ్రూప్లో ఒక మెసేజ్ చూశాను. ఆ మెసేజ్ చాలా ఇంపార్టెంట్ మెసేజ్. ఒక స్త్రీ అంట వెనక ఉంచారంట పురుషుని వెనక, ఆ పురుషునికి విజయం వస్తుందంట. ఒక స్త్రీ పక్కన నిలబెడుతారంట ఆ భర్తకో, తండ్రికో, అన్నకో, కుమారునికో విజయం వస్తుందంట, జీవితం వస్తుందంట. మన భారతదేశ గ్రంథాల్లో కూడా ఒక శ్లోకం ఉంటుంది. కార్యేశు దాసి కరణేశు మంత్రి భుజేశు మాత శైలేశు రంభ రూపేశు లక్ష్మి ఓడిపేసి తండ్రి. అంటే భారతదేశ గ్రంథాలు చెప్పే మాట ఏంటంటే ఒక స్త్రీ జీవితంలో 6 గుణాలు ఉండాలి. ఎన్ని గుణాలమ్మా? 6 గుణాలు ఉండాలి. ఈ 6 గుణాలు ఏంటి తెలుసా? మొట్టమొదటి గుణం ఏంటి తెలుసా? కార్యేశు దాసి. అంటే ఒక స్త్రీ పని చేసేటప్పుడు ఒక కలెక్టర్ ఉద్యోగంలో ఒక స్త్రీ ఉండొచ్చు, ఒక దేశాన్నే ఒక రాజ్యానికి, ఒక దేశానికి మరి సుపీరియర్ అయి ఉండొచ్చు, ఇండియన్ ప్రెసిడెంట్ అవ్వచ్చు.
ఒకవేళ ఒక స్త్రీ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా ఏం చేయాలమ్మా? పని చేసేటప్పుడు ఒక స్త్రీ ఎలా పని చేయాలి? నువ్వు ఇల్లు తుడిచావు అనుకోండి, ఇలా పట్టుకుని ఇలా తుడ్డము కాదు. ఎలా తొడాలి తెలుసా? నువ్వు ఇంట్లో పరిచయం చేసినప్పుడు కానీ ఒక మాట చెప్పాలంటే ఒళ్ళు దాచుకోకుండా పని చేయాలంట ఒక స్త్రీ. అందుకని ఇక్కడ అన్నాడు, ఒక స్త్రీ పని చేసేటప్పుడు ఒక దాసిలాగా పని చేయాలంట. రెండవది ఏంటి తెలుసా? కార్యేసి దాసి కరణేసి మంత్రి. ఒక మాట తెలుసా? రాజు అనేవాడు ఎప్పుడు అక్కడ సింహాసనం కూర్చోడమే, కానీ రాజ్యం అంతా ఎవరి మీద ఆధారపడి ఉంటుందమ్మా? ఎవరి మీద ఆధారపడి ఉంటుంది? మంత్రి మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే జ్ఞానం అంతా మంత్రికి ఉంటుంది. రాజు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేయడమే. ఒక మాట మీకు తెలుసా? మృగాలంటికి రాజు సింహం, కానీ సింహం ఎక్కువగా వేటకి వెళ్ళవు, బలమైనదే. ఒక అడవికి రాజు మృగరాజు అంటాడు సింహాన్ని, కానీ సింహం ఎక్కువగా వేటకి వెళ్ళదు. ఆడ సింహాన్ని ఇంగ్లీష్లో అయితే లైన్ అండ్ లైనర్స్ అంటారు. లైన్ అంటే సింహం అని, లైనర్స్ అంటే శివంగి అంటారు. అంటే ఆడసింహం అయితే దాన్ని శివంగి అంటారు. ఈ ఆడసింహాలు ఆ వేటాడి తెస్తే ఆహారం తింటుంది. అదేవిధంగా ఒక స్త్రీ భర్తకి కానీ తండ్రికి కానీ తన అన్నకి కానీ ఆలోచన చెప్పేటప్పుడు ఎలా చెప్పాలంట? కానీ మంత్రి ఎప్పుడు సింహాసనం మీద కూర్చోడు. గుర్తుంచుకోండి, సింహాసనం మీద కూర్చోవలసింది రాజే. నువ్వు సమాజంలో తిరుగుతున్నప్పుడు కానీ సమాజంలో ఉండేటప్పుడు కానీ ఒక స్త్రీ గౌరవించబడ్డం కాదు. ఎవరు గౌరవించబడాలి? నీ భర్త గౌరవించబడాలి. అందుకే మనుధర్మ శాస్త్రంలో ఒక మాట ఉంది. వివాహం కాకముందంట ఒక స్త్రీ అంట తండ్రి ఆధిపత్యం కింద ఉండాలంట. వివాహం అంటే అయిన తర్వాత అంట ఒక స్త్రీ అంట భర్త ఆధిపత్యం కింద ఉండాలంట. ఒకవేళ భర్త చనిపోతే కుమారులు అన్నదమ్ముల ఆధిపత్యం కింద ఉండాలి. గ్రంథాలు రాసిన వారు తక్కువ కాదు, వారెంతో జ్ఞానంతో రాస్తారు. అందుకని మొట్టమొదటిగా కార్యేసి దాసి, రెండవదిగా ఆలోచన చెప్పిన మంత్రిగా ఉండాలంట. వండి పెట్టేటప్పుడు అయ్యో నేను మినిస్టర్ని కాబట్టి రాష్ట్రమంత్రిని పరిపాలన చేస్తున్నాను కాబట్టి నేను వంట వండి నా భర్తకి బిడ్డలకు పెట్టినట్టు అవుతుందా? అంతేనా? ఒక స్త్రీకి భర్తకు పెట్టేటప్పుడు కూడా భర్తకు ఆహారం పెట్టడం భారీగా పెట్టకూడదు. ఎలా పెట్టాలంటే ఆహారం ఒక తల్లిగా పెట్టాలంట. అందుకన్నాడు భోజేసి మాత నీ భర్తకు కానీ బిడ్డలకు కానీ వండి పెట్టేటప్పుడు ఎలా పెట్టాలంటే ఒక తల్లిగా పెట్టాలి. ఇంకా ఐదవ గుణం ఏంటంటే రూపేచి లక్ష్మి. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే అహో లక్ష్మీదేవి అంటే ఏముందంటే మంచిగా అలంకరించుకోవడము, మంచిగా పెర్ఫ్యూమ్స్ వాడడం, లేకపోతే మంచి వెలవెల చీరలు కట్టుకోవడము, లేకపోతే మంచిగా అలంకరించుకోవడం అనుకుంటారు. క్యారెక్టర్ అంటే కాదు. అంటే లక్ష్మీదేవి అంటే అర్థం ఏంటంటే భర్తకి పరిచయం చేసే స్త్రీ, భర్తక మాటకి విధేయత చూపించే స్త్రీ, బిడ్డలను ఆదరించుకునే స్త్రీ. అందుకనే సామెతలు ఉంటుంది కదా, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టే బాధ్యత మగవాడిది కాదు, గుర్తుంచుకోండి. అక్కడితో ఆపలేదు. జ్ఞానాన్ని సులోమన్ ఊడి రాదంతా తన ఇంటిని ఏం చేస్తుందంట? ఓడబెరుక్కుంటుందంట. నీ గృహాన్ని కానీ నీ భర్త జీవితాన్ని కానీ నీ బిడ్డల జీవితాన్ని కానీ కట్టుకోవాల్సిన బాధ్యత ఎవరంటే ఒక స్త్రీదే. ఎందుకంటే పరిచయాలు అనేక మంది దేశాలకు వెళ్ళాం, వేల సంఘాలు వాక్యం చెప్పేది, ఎన్నో వేల కార్యక్రమాలు నా చేతితో నేను చేశాను. నేను చూసిన సంగతి ఏంటంటే అనేకమైన ప్రాంతాలకు వెళ్తున్నప్పుడు మా ఆయన తాగుపోతండి, మా ఆయన తిరిగిపోతండి, మా ఆయన ఒక రూపాయి కష్టపడినాక ఇవ్వడండి. కానీ స్త్రీ ఏం చేస్తుంది? భర్తని బిడ్డను అంటి పెట్టుకుంటుంది. అదే కానీ ఒక స్త్రీని కానీ ఇల్లు కానీ విడిచిపెట్టి తిరిగితే ఆ గృహం నిలబడదు. పురుషుడు ఎలా తిరిగినా సరే గృహం అనేది నిలబడుతుంది. కానీ ఒక స్త్రీని కానీ పరిధి దాటి తన భర్తని బిడ్డలను విడిచిపెట్టి వెళ్తే ఆ గృహం ఉంటుందా? నిలబడదు. లాస్ట్కి వచ్చేటికి ఏమనంటే ఓడిపేసు
ధరణి అంటే భూమి, అంతేనా? ఈ భూమి మీద ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి, ఈ భూమి మీద ఎన్నో అక్రమాలు జరుగుతున్నాయి. దేశాలు గమనం పరిస్థితి బాగాలేదు. దినాన అమెరికా దేశానికి, ఇజ్రాయెల్కి, ఇరాన్ దేశానికి యుద్ధం. అందరూ అనుకున్నారు 2-3 రోజులు అయిపోతే యుద్ధం అన్నారు. 10 రోజులు అయినా కాగలే యుద్ధం. అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ చెప్తున్నాడు కదా, ఇరాన్ ఒక స్టేజ్కి వచ్చే వరకు కూడా యుద్ధం ఆపం. అమెరికాకి ఒక రోజు యుద్ధానికి 20,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఎంత భయంకరమైన పరిస్థితులుగా ఉందా మానవ జాతి నడిపించబడుతుంది. ఒక స్త్రీ ఎలాగుండాలంట, ఎలాగుండాలమ్మా? భూదేవికి ఎంత ఓర్పు ఉంటుందో ఒక స్త్రీకి కూడా అంతే ఓర్పు ఉండాలంట. నీ గృహాన్ని కట్టుకోవడం విషయంలో, నీ భర్తను బాగు చేసుకోవడం విషయంలో, నీ భర్తకు మంచి ఆలోచనలు చెప్పడం విషయంలో ఎలాగ ఉండాలమ్మా? భూమి మీద ఎన్ని అన్యాయాల క్రమాలు జరిగినా ఎలాగైతే భూమి, అందుకే భూమాత అన్నారు. అంటే భూమి అంటే ఒక తల్లి అని. అదే మాట బైబిల్లో కనిపిస్తుంది. రూతు నయోమి తండ్రిది కదా, నయోమి తండ్లేదు కానీ నయోమి వెనక ఉన్న ఆ జీవము కలిగిన దేవునితో ఒక వాగ్దానం నిబంధన చేస్తుంది. ద రూత్ వాజ్ మేడింగ్ ఎ కవరెంట్ విత్ గాడ్. దేవునితో నిబంధన చేస్తుంది. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే ఆ రూతు నయోమిని హత్తుకుంది, అది కాదు. రూతు హత్తుకుంది నయోమిని కాదు కానీ నయోమి నమ్మిన ఆ జీవము కలిగిన దేవుని, ఆ రక్షణ మోచకుడు చేసేది హత్తుకుంది. అందుకంటే నా వెంబడి రావద్దని, నన్ను వదిలిపెట్టమని. ఏంటన్నదమ్మా అంటే నిజం అక్కడ ఏం చేస్తుంది? బ్రతకాలకుంటుంది. జనరల్గా బ్రతిమాలంటే ఎలా బ్రతిమాడతారమ్మా? ఇలా గడ్డ పట్టుకొని అమ్మా తల్లి అలా బ్రతిమాలుతుంది నయోమి. అమ్మాడి బంధువుల దగ్గరికి వెళ్ళిపోండి, తండ్రి ఇంటికి వెళ్ళిపో, మనల్ని వివాహం చేసుకో. అప్పుడు అంటుంది కదా రూతు, నీవు వెళ్ళి చేతికి నువ్వు ఎక్కడికి వెళ్తావు అంతేనా? దేవుడు మళ్ళీ ఎక్కడ నడిపిస్తే అక్కడికి వెళ్ళాలి. దేవుడు మళ్ళీ ఏం చేయమంటా చేయాలి, అంతేనా కాదా? ఒక నాతో దేవుడు మాట్లాడనుకోండి, నువ్వు వెళ్ళి ఇంకో దేశంలో సేవ చేయండి చేయాలి. ఎందుకంటే దేవుని మాటకు మనం ఏం చేయాలి? దేవుని చిత్తం మన జీవితాన్ని నెరవేర్చబడాలి. The will of God have to fulfill in our life. అది కట్టాడు. నన్ను వెంబడి రావద్దని, నన్ను విడిచిపెట్టమని మనవద్దు. నువ్వు ఎక్కడికి వెళ్తావో నేను అక్కడికి వస్తాను, అంతేనా? ఒకసారి కామన్నది మాట, నాకు చాలా సంతోషం ఇచ్చింది మాట. అయ్యగారు రోడ్డు మీద పెట్టండి, మీ వెనక వస్తాను నేను. మీరు చెట్టు కింద పెట్టండి, నేను వస్తాను. ఎక్కడమ్మా? రోడ్డు మీద పెట్టండి, ఆదివారం రారాదు, నేను వస్తాను. చెట్టు మీద పెట్టండి, నేను వస్తాను, అంతేనా? అందుకని వాక్యం ఏం చెప్తుంది? నీ వెళ్ళు చేతికి నేను వస్తాను. యువర్ పీపుల్ మై పీపుల్, నీ దేశమే నా దేశము, నీ ప్రజలే అంటూ లాస్ట్ లో మాట, చాలా మంచి మాట. ఏంటమ్మా? ఏటి వేరు చేయాలి? మరణము తప్ప. ఎద్దరమైతే మనం యేసయ్య నమ్ముకున్నామో, ఎద్దరమైతే యేసయ్య గారు మన జీవితాన్ని సమర్పించుకున్నామో, ఎద్దరమైతే నీ యేసయ్య గారు బ్రతుకుతారు, నీ యేసయ్య గారు జీవిస్తారని ఒక నిర్ణయం తీసుకున్నాము, ఆ దినము మొదలుకొని మన మరణం వారికి ఎవరిని హత్తుకొని ఉండాలి? రూతు నయోమిని హత్తుకోవడం కాదు కానీ జీవం కలిగిన దేవుని హత్తుకోవడం. నూతనమైన మరొక అంశం చూద్దాం, చూడండి. ద గాస్పెల్ ఆఫ్ మాథ్యూ చాప్టర్ 27, మత్తయి సువార్త 27వ అధ్యాయము. మత్తయి సువార్త 27వ అధ్యాయం వర్సెస్ 19. ఈ సందర్భం ఏంటంటే యేసయ్య సిలువలో యాగమవబోతున్నాడు. రక్తము చిందించబడకుండా మానవుడికి పాప క్షమాపణ లేదు. Unless the Lord Jesus Christ has shed the blood of his body, the last drop in his body, that is it. Otherwise there is no salvation for the mankind. మానవ జాతి రక్షణ కావాలి అంటే మన రక్షకుడు మోక్షకుడైన యేసయ్య ఆ పరలోక రాజ్యములో ఎల్లప్పుడూ కూడా దేవదూతల గర్వముల చేత ఇదిగో సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుని మాట కాస్త దింపబడిన ఆ పర్వతమైన దేవుడు ఒక మానవునికి లోకానికి రావాల్సిందే. మానవుల కొరకు రక్తము కార్చవలసిందే.
మానవుల కనుక ప్రాణం పెట్టవలసిందే. ఆయన శరీరంలో ఉన్న ఆఖరి రక్తం కొట్టి వరకు కూడా మానవుల కొరకు చింతించవలసిందే. ఈ సందర్భం ఏంటంటే యేసయ్యని ప్రధాన యాజకులు శాస్త్రులు పట్టుకున్నారు. హేరోదు దగ్గర తీసుకుని వెళ్ళారు. హేరోదు ఏమి చెప్పలేకపోయింది. హేరోదుకు తెలుసు ఈయనే రక్షకుడు, ఈయనే విమోచకుడు. దీనికి వ్యతిరేకంగా ఏమి చేసినా సరే ఆ భయంకరమైన దేవుని ఉగ్రత వస్తుంది. హేరోదు మౌనం ఉండిపోయాడు. He cannot judge the Lord Jesus. యేసయ్యకి తీర్పు తీర్చడానికి ముందుకు రాలేదు. వెంటనే పిలాతు దగ్గర తీసుకెళ్ళారు. ఒకసారి 2 చేతులపై హల్లు ఇచ్చేదమ్మా, చప్పలు కొట్టి దేవుని నామం పడదామా. ఏమన్నాడమ్మా? ఎక్కడ తీసుకెళ్ళారు? జీసస్ వాస్ took to the Pilate. పిలాతు దగ్గర తీసుకుని వెళ్ళారు. అప్పుడు పిలాతు ఎక్కడున్నాడమ్మా? న్యాయపీఠము మీద నిలబడమ్మా, కూర్చొని. ఒక మాట తెలుసా, జడ్జి గారు బెంచ్ మీద కూర్చుంటాను అన్నాడు అనుకోండి. ఒక వాళ్ళ భార్య వచ్చి ఏమండి జడ్జి గారు కదా, నాకు అనుకూలంగా చెయ్యండి, చేస్తుందా నా జడ్జి గారి భర్త వచ్చి ఇది చెయ్యమ్మా అని చేస్తారా? ఎలాగమ్మా? ఏదైతే చట్టం చెప్పిందో, భారతదేశ రాజ్యాంగం అని చెప్పింది, దాని ప్రకారం అంతేనా? అందుకని మాట చేస్తున్నప్పుడు పిలాతు న్యాయపీఠ మీద కూర్చొని ఉన్నాడు. అటువంటి సమయంలో ఆయన భార్య ఏం చేసిందంటే, ఆ పేరు బైబిల్లో రాయబడలేదు కానీ షీ వాజ్ జెంటైల్ వుమన్. షీ ఇస్ నాట్ ఎ జూయిష్ వుమన్. యూదురాలు కాదమే. షీ వాజ్ సెండింగ్ ఎ మెసేజ్ టు ద పైలట్. పిలాతు దగ్గరికి వర్తమానం పంపిస్తుంది. ఏమని అంటున్నారు చదవండి. ఎవరమ్మా ఈ మాట చెప్పింది? ఎవరు? ఒక యూదురాలు కాదు. She was not a Jewish woman. She was not a Christian. ఒక క్రైస్తవురాలు కాదు, ఒక యూదురాలు కాదు, కానీ ఒక అన్యురాలు. పిలాతు అంటే ఇశ్రాయేలు దేశములకు చెందినవాడు కాదు. He was a Roman. రోమా సామ్రాజ్యానికి చెందినవాడు. అటువంటి పిలాతు భార్య ఒక అన్య స్త్రీ ఏమని చెప్తుందంటే, ఆ నీతిమంతుని జోలికి వేసి ఎవరమ్మా? ఆ నీతి రైట్ పర్సన్. ఈ లోకంలో దేవులుగా కొలబడిన వారు, దేవతలో కొలబడిన వారు ఎంతమంది ఉండొచ్చు, కానీ వారందరూ ఏదో ఒక లోపం కనిపిస్తుంది, వారందరూ ఏదో ఒక మచ్చ కానీ దోషం కనిపిస్తుంది. కానీ మన రక్షకుడు, నా రక్షకుడు విమోచకుడిని యేసయ్యలో మాత్రం ఎటువంటి దోషము కూడా లేదు. అని నీతి ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా, ఏ జనాంగం మధ్య మనం నిలబడినా ధైర్యముగా చెప్పగల మాట ఏంటంటే, మై గాడ్ ఇస్ రైచియస్ గాడ్. మన దేవుడు ఏ దేవుడమ్మా? నీతివంతుడు. ఎటువంటి దోషము లేనివాడు, ఎటువంటి పాపము లేనివాడు, ఆయన పరిశుద్ధుడు, పవిత్రుడు. ఎటువంటి పాపము లేనివాడు, ఎటువంటి లోపము లేనివాడు మన రక్షకుడు, విమోచకుడని యేసయ్య. అందుకని వర్తమానం ఏమి పంపించిందంటే, ఆ నీతిమంతుని జోలికి నువ్వు ఎవరమ్మా? యేసయ్య దేవుడిలోకి దేవుడు కాదు, దేవతల్లోకి దేవత కాదు. ఈ ద ఓన్లీ గాడ్. హి ఇస్ ద క్రియేటర్ ఆఫ్ ది యూనివర్స్. ఆయనే దేవుడు, ఆయనే రక్షకుడు. మానవుల కొరకు రక్తము కాచిన వాడు, మానవుల కొరకు ప్రాణము పెట్టిన వాడు, సమాధిని గెలిచి 3వ దినాన తిరిగి లేచిన వాడు మన రక్షకుడు, విమోచకుడని యేసయ్య. అందుకని ఒక అన్యురాలు సాక్ష్యం చెప్తుంది. ఏంటో తెలుసా? ఆమె పేరు బైబిల్లో లేదు, కానీ నేను వాక్యాన్ని కొంచెం లోతుగా ధ్యానిస్తే ఆ తర్వాత కాలం వచ్చినడికి ఆమె కూడా యేసయ్య నమ్ముకుంది. తప్పకుండా దేవుని నామం పడతావా? బైబిల్ రాకపోవచ్చు. యేసు ప్రభు శిలువలో ఒక దొంగను కుడివైపు సిలువ వేశారు, ఎడమ వైపు ఒక దొంగను సిలువ వేశారు. అనుకుంటారు చాలా మంది దొంగ అంటే దొంగ కాదు. వారు అంటారు ఆ చరిత్రని మనం ధ్యానించినట్లయితే, యోధ చరిత్రని, మరి ఇరువురు యేసు ప్రభు కుడివైపున ఎడమ వైపున సిలువ వేసినారంట. వారు అంట స్వతంత్ర యోధులంట. ఇశ్రాయేలు యొక్క రాజ్యము కొరకు పోరాడుతున్న వారిద్దరు. ఒక విధంగా చెప్పాలంటే, ఇంగ్లీష్ చెప్పాలంటే ఫ్రీడమ్ ఫైటర్స్. వారు గత జీవితంలో అనేక సార్లు యేసయ్య గురించి విన్నారు, కానీ యేసయ్య నమ్మలేదు. వారు
ఎందుకంటే యేసయ్య నమ్ముంటే యేసయ్య వాడు ఇస్రాయేల్ జనాంగానికి రక్షణ ఇవ్వడానికి వచ్చాడు, ఆయన దేవుడు అన్న మాట వాళ్ళు విన్నారు కానీ అంగీకరించలేదు. ఇరువురిని సిలువ వేశారు, కుడివైపున ఒకరిని ఎడమ వైపున ఒకరిని. అది బైబిల్ చదవండి. కుడివైపున ఉన్న ఆయన స్వతంత్రుడు, ఎడమ వైపున ఉన్న వ్యక్తి అనేది బైబిల్లో రాయబడలేదు. కానీ అందులో ఒక ఆయన అంటున్నాడు కదా, ఒక మాట చెప్పండి. పెళ్ళిలో పెళ్ళికొడికి అక్కడ ఎటువైపు కూర్చోబెడతారమ్మా సరే పెళ్లి కూతుర్ని చెప్పండి. ఎన్నో పెళ్ళిళ్ళు చేస్తుంటారు. పెళ్లి కొడుకు కుడివైపు కూర్చుందని అమ్మని చెప్తారమ్మా అలా కూర్చోకూడదు, ఎడమవైపు కూర్చోవాలి. ఏసేకి పక్కన బల్లమంటే ఏమనుకో, ఈ పక్క కాదు కుడివైపు కాదన్న ఎడమపై ఎడమవైపు కూర్చోవాలి. అందుకని చూసినప్పుడు ఆయన పక్కన బల్లి బట్టి ఎడమవైపు బల్లి పోటు వచ్చింది. రెండవ వేలు వేసినప్పుడు ఆయన పక్కలోనే అంట ఎడమవైపు ఆ ఉద్యమకారుడు అంటున్నాడు కదా, యేసు నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసి, లార్డ్ రిమెంబర్ మీ వెన్ యు కేమ్ ఇన్ ద కింగ్డమ్. కూర్చుని పెద్దవాళ్ళు, నీ రాజ్యముతో వచ్చినప్పుడు నేను ఏం చేయాలి, జ్ఞాపకం చేస్తా. ఎలాగొచ్చిందో రక్షణ మనం అనుకుంటాము కదా, ఏముందిలే చేసే మాటలు వింది కాదు. యూదులైన తీర్చిస్తున్నా మారు మాట్లాడు చేశారు. అటు చేతులకు మేకులు కొట్టారు, కాళ్ళకు మేకులు కొట్టారు, తలకు మళ్ళా కిరీటం పెట్టారు. కానీ ఏసి ఏమంటాడు తెలుసా, తండ్రి వీరేమి చేయించున్నారా, వీరు ఎరిగారు గనక వీరిని forgive them Lord. That Jesus is praying for his nation. That Jesus is praying for the people of Israel. తన ప్రజల యొక్క విమోచన కొరకు, తన ప్రజల యొక్క రక్షణ కొరకు అంట. అందుకని పిలాతు వారు ఏమని వర్తమానం పంపించింది, ఆ నీతిమంతుని జోలికి. ఒక్క మాట చెప్తున్నా చూడండి, దేవుని బిడ్డలకి ప్రభు యొక్క అమూల్యమైన రక్తము చేత విమోచించబడిన క్రైస్తవ సమాజానికి కీడు తలపరచాలని ఏ రాజ్యము చేసినా, ఏ దేశము చేసినా ఖచ్చితంగా అక్కడ ఆ దేశముగా రాజ్యాంగాన్ని నిలబడదు. ఎందుకంటే మనలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడికంటే గొప్పవాడు. మనం నమ్మిన యేసత్యము కలిగిన వాడు, మనం నమ్మిన దేవుడు మహత్యము కలిగిన వాడు, మనం నమ్మిన దేవుడు మానవులతో రక్తము కాచిన వాడు, మనం నమ్మిన దేవుడికి అసాధ్యమైనది ఏమి లేదు. క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా ఒక మాట తెలుసా, ఒరిస్సా రాష్ట్రంలో క్రైస్తేన్ అయిన ఒక నీతిమంతుని ఆ రాష్ట్రంలో చంపారు. ఒక మాట తెలుసా, తుఫాన్లన్నీ టీవీలో చూపిస్తుంటాడు. విశాఖపట్నం భయంకరమైన తుఫాన్ ఉంది, కానీ ఏ తుఫాను విశాఖపట్నం రాదు. ఎక్కడికి వెళ్ళిపోద్దామా, ఒరిస్సా ప్రాంతానికి. ఏ దేశంలో అయితే క్రైస్తవ సమాజం గౌరవించబడుతుందో, క్రైస్తవ సమాజం వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న ఆ రాజ్యము కానీ, ఆ దేశము కానీ, ఆ రాష్ట్రము కానీ ఖచ్చితంగా నశించిపోతుంది. ఎందుకంటే మనం నమ్మిన దేవుడు ఏ దేవుడమ్మా, మనం నమ్మిన దేవుడు మనలో ఉన్నవాడు, లోకంలో ఉన్నవాడి కంటే. దేని వాక్యంలో అనేక ప్రవచనాలు కనిపిస్తాయి. There are so many prophets, so many covenant in the Old Testament and New Testament. మిమ్మల్ని ముట్టివాడు నా కనుపాపని, అంతేనా? మిమ్మల్ని ముట్టివాడు మన కనుపాపం, దేవుడు కనుపాపని ముట్టినట్టు. మీకు విరోధముగా రూపమని ఆయుధము కూడా వర్తిల్లదు. క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుందాం అనుకున్న రాజ్యాన్ని నిలబడదు. ఒక దేశం ఆశ్రయించబడాలన్నా, ఒక సమాజం ఆశ్రయించబడాలన్నా క్రైస్తవ సమాజం అంతేనా? మనం చేసే ప్రార్థన, మనం కార్చే కన్నీరు, మనం ఉండే ఉపవాసము మన దేశానికి కానీ, మనకి ప్రాంతాలకు కానీ, మన పట్టణానికి రాష్ట్రానికి ఆశీర్వాదం. అందుకంటున్నారు కదా, నీవు ఆ నీతిమంతుని జోలికి, నీతిమంతులను వేసేది అంతేనా? వేసే జోలికి పోక అనుకుంటారు కదా. ఆ మన్మాను మీటిని ఒకవేళ పిలాతు యేసేకి వ్యతిరేకంగా ఏదైనా తీర్పిస్తాడేమో భయంతో ఆ వర్తమానం పంపించారు. ఒక మాట తెలుసా, పిలాతుకి తెలుసు, పైలట్ నోస్ రైటర్స్ గా పిలాతు నీతిమంతుడు యేసేకి తెలుసు, పిలాతుకి తెలుసు, ఆయన పరిశుద్ధుడు తెలుసు. ఆయన విడిపించడానికి పిలాతు చాలా వరకు ప్రయత్నం చేస్తాడు. ఒక సందర్భంలో అంటాడు కదా, ఇతరులు నీకు ఏ దోష కెనాట్ ఫైండ్ ఎనీ మిస్టేక్ ఇన్ హిస్ లైఫ్.
ఆయన ఏం దోషం మనకు తెలియదు అన్నాడు. ఆయన శాస్త్రులు ఊరుకోలే, పరిస్థితి ఊరుకోలే. ఏమన్నా తెలుసా? ఈ నీతిమంతుని రక్తము మా మీద, నా బిడ్డల మీద అన్నాడు. ఒక మాట తెలుసా? 2000 సంవత్సరాలుగా ఏ రోజు దేశంలో సమాధానం లేదు. దానికి కారణం ఏంటి తెలుసా? ఆ నీతిమంతుడు, ఆ పరిశుద్ధుడైన, ఆ రక్షకుడు, మోక్షకుడైన యేసు యొక్క రక్తము ఆ నేల మీద చిందించబడింది కాబట్టి ప్రపంచమంతా రక్షణ వచ్చింది. ఇస్రాయేల్ దేశంలో ఈ దినం వరకు కూడా ఆ దేశంలో నెమ్మది లేదు, శాంతి లేదు. మీరు ఇంటికి ఒక్కసారి పెట్టండి లేదు, అది ఇంగ్లీష్ ఛానల్, న్యూస్ ఛానల్, తెలుగు న్యూస్ ఛానల్. ఇస్రాయేల్ దేశంలో బాంబులు వస్తాయింది, ఇస్రాయేల్ దేశంలో ఏదో ఇంకోటి ఏదో జరిగింది. 10 రోజులు భయంకరమైన యుద్ధం జరుగుతుంది. కాబట్టి మన దేవుడు ఏ దేవుడు అమ్మా? నీతిమంతుడైన దేవుడు. యేసు అంటే పరిశుద్ధుడైన దేవుడు, ఎటువంటి పాపము లేనివాడు, ఎటువంటి దోషము లేనివాడు, ఎటువంటి అపవిత్రత లేనివాడు. ఆయన చేసిన అద్భుతమైన ఎవరి మార్క ఇన్ ద లైఫ్ ఆఫ్ లార్డ్ జీసస్ క్రైస్ట్, ఎవరి డివైన్ ప్రీచింగ్ ఆఫ్ గాడ్. యేసు బోధించిన ఆధ్యాత్మిక విషయాల్లో కానీ, ఆయన చేసిన అద్భుతమైన కార్యాల్లో కానీ అనేకమైన అద్భుతాలు చేశాడు. ఆయన పుట్టి గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు, మోగవారు నోరిచ్చాడు, స్థితులుగా చేశాడు, చనిపోయిన వారు బ్రతికించాడు. The Jesus did every wonder and miracle in his ministry. ఆయన 3.5 సంవత్సరాల పరిచయం, ఆయన 30 సంవత్సరాల జీవితంలో అనేకమైన అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈ అద్భుతాలన్నిటికంటే గొప్ప అద్భుతం ఏంటంటే తెలుసా? ఆయన మానవులకు రక్తం కార్చాడు, ప్రాణం పెట్టాడు, సమాధి చేయబడి 3వ దినాన్ని ఏం చేస్తున్నామా? What conquered the death, what conquered the devil, he broke the throat of the dead. ఆయన మరణపు ముళ్ళని వీడిచి మరణాన్ని జయించి 3వ దినాన్ని తిరిగి లేచాడు. అందుకని పిలాతు భార్య పంపిస్తున్న వర్తమానం, ఆ నీతిమంతుని జోలికి నీ జీవితం ఒక స్త్రీగా, నీ జీవితంలో ఆశీర్వాదం కావాలంటే యేసుని హత్తుకోవడం ప్రారంభించు. అంతేనా? యేసుని హత్తుకోవడం ప్రారంభించు, దేవుని వాటికి లోబడ్డం ప్రారంభించు, నీ గృహాన్ని కట్టుకోవడం ప్రారంభించు. మనం అనుకుంటాం కదా, చాలాసార్లు ఇంగ్లీష్లో మంచి మాట ఉంటుంది, లీడర్షిప్ నాట్ బట్ సర్వీస్. నాయకత్వం ఏంటి తెలుసా? పరిచయం చేయడం. కాబట్టి బైబిల్ గ్రంథంలో ఉన్న 2 స్త్రీలు వాడు ధ్యానించారు. ఒక అన్ని రాళ్ళు ఇస్తున్న సాక్ష్యం యేసయ్య గురించి, ఆ నీతిమంతుని జోలికి పోక. ఆ తర్వాత మాట చదండి. ఎవరు బాధపడుతున్నారంట? ఎవరమ్మా? యూదురాలా? బట్ మరి అంటే తల్లి కాబట్టి, మధ్యలో మరి అంటే ఒక యూదురాలు కాబట్టి అనుకోవడం. ఎవరమ్మా? రాజు యొక్క భార్య, ఒక అన్యురాలు. ఉదయం అంట, ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు మాట అంటారు, మీకు ఎంతమంది తెలుసు నాకు తెలియదు కానీ, రాత్రి మధ్యాహ్నం మనకు పడుకున్నప్పుడు వచ్చి కళ్ళు నెరవేర్తాను అందరం. సాయంకాలం రాత్రి పడుకున్నప్పుడు వచ్చిన కళ్ళు నెరవేర్తే అంటారు. కానీ ఎప్పుడు వచ్చిన కళ్ళు జరుగుతాయి అంటారమ్మా? గండి మాట అనుకుంటారు కదా. ఇది ఆమె తెల్లవారు లేచేటప్పుడు ఇంకా నిద్రలో ఉంటుంది కదా, ఆమె కళ్ళు ఏంటవుతుంది? ఒక అన్యురాలు యేసయ్య చిలువ త్యాగము బట్టి, యేసయ్య నీతిమంతుడిని గ్రహించడమే కాదు కానీ యేసయ్య గురించి ఏమవుతుంది? యేసయ్య గురించి ఏం చేస్తుందమ్మా? బాధపడుతున్నారు, మిక్కిలి బాధపడుతున్నారు. అంతేనా? బైబిల్లో చూస్తే సమయం అవుతుంది. బైబిల్లో చూస్తే యేసు ప్రభువారు భారమైన శిలువని చెప్పే లాస్ట్ 150 కేజీల ఆ శిలువ యొక్క బరువు చరిత్రను ఆధారం చేసుకుంది. 150 కేజీలు కదా, 50 కేజీలను మన పదం మీద పెడితే మనం ఉండిపోతాం. అంత భారమైన శిలువ ఆయన మోసుకొని ఎరిసే వీధులుగుండే వెళ్తుంటే ఆయన కాళ్ళలో నుండి శరీరము, ఎందుకంటే అప్పటికే 1 40 దెబ్బలు ఉన్నాయి ఆయన శరీరంలో. 8,000 గాయాలు ఉన్నాయి శరీరం మీద అప్పటికే. ఒక విధంగా పంచి గాయాలంట. అటు శరీరం నుండి రక్తము దారులుగా కారుతుంటే స్త్రీలే పురుషులు ఏడ్చారంటే బైబిల్లో లేదమ్మా. అంతేనా? స్త్రీకి ఎలాగుంటుందంటే ప్రేమ కలిగిన పట్ల, కోపం వచ్చిన పట్ల, కన్నీరు వచ్చిన పట్ల. కన్నీరు వస్తే ఏంటమ్మా? కన్నీరు వస్తే కలా కన్నీళ్ళు వస్తూనే ఉంటుంది.
నన్ను ఎవరో దెబ్బ కొట్టినాక నాకు ఏడుపు రాదు. ఒక స్త్రీని ఒక దెబ్బ కొడితే ఏంటవుతామా? అప్పుడు వెంటనే యెరూషలేములో ఉన్న స్త్రీలు ఏం చేస్తున్నారు? అప్పుడు అందుకే ప్రభు మాట అన్నారు, యెరూషలేము కుమార్తెలను నా కొరకు మీద ఆడవకండి. ఎవరి కొరకు ఆడాలంట చెప్పండి? యేసయ్య కొరకు ఆడాల్సిన అవసరం మనకు లేదు. ఆయన మాలకు రక్తం కాచాడు, స్నానం పెట్టాడు, సమాధి 300 స్త్రీలు ఇచ్చారు. తల్లి కొరకు పాసం కూర్చొని మన కొరకు జ్ఞాపం చేస్తారు. యేసయ్య కొరకు కన్నీరు కాల్చాల్సిన అవసరం లేదు. మనం ఎవరి కొరకు కన్నీరు కాల్చాలి? నీ భర్త కొరకు, నీ బిడ్డల కొరకు, నీ పట్టణం కొరకు, నీ రాష్ట్రం కొరకు, నీ దేశం కొరకు, ఇస్రాయేలు జనాంగం కొరకు, నశించిపోతున్న ఆత్మల కొరకు ఏం చేయాలి? మనం కన్నీరు కాదు. యేసయ్య గారు కన్నీరు కాల్చిన అవసరం అంటే ఇప్పుడు సిలువలో లేదు, సిలువ అయిపోయింది. కాకపోతే మనం ఎందుకు గుడ్ ఫ్రైడే ఇవన్నీ సెలబ్రేట్ చేసుకుంటామంటే ఆయన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరమ్మా? ద సాక్రిఫైస్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ వి హావ్ టు డు. యేసయ్య చేసిన సిలువ త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి మాత్రమే ఈ కొన్ని ఇలాంటి డేస్ అని, లేకపోతే గుడ్ ఫ్రైడే సర్వీస్ అని చేస్తుంటారు. అంటే ఏసే అమ్మ ఏసే సిలువ అయిపోయింది, నిజమే అది సిలువ అయిపోయింది, పునరుద్ధానం అయిపోయింది, ఆరోగ్యం అయిపోయింది. త్వరలో మన పనులు తీసుకొని రాబోతున్నాడు. దెర్ ఈజ్ నో నీడ్ టు వీప్ అబౌట్ ది లార్డ్ జీసస్. మరి ఎవరికొరకు కన్నీరు కార్చమని చేసి చెప్పాను? యెరూషలేము కుమార్తెలు నా కొరకు ఆడకండి, మీ కొరకు, మీ పిల్లల కొరకు ఆడకండి. కాబట్టి పిలాతు భార్య ఇచ్చిన సాక్ష్యం బట్టి మన జీవితంలో పూర్తిలాగా మన దేవుని హత్తుకోవాలి. రెండవదిగా పిలాతు యొక్క భార్య ఎలాగైతే నీతిమంతునిగా గుర్తించుకుంటాం అంతేనా? ఇది నాన్న, ఎందుకంటే ఈ వర్తమానం గురించి కూడా చాలా మంది అనొచ్చు, దోశ గురించి. ఒక స్త్రీ, నీ ద్వారా నీ కుటుంబానికి మేలు జరగాలి, నీ ద్వారా నీ బంధువులకు మేలు జరగాలి, నీ ద్వారా సమాజానికి మేలు జరగాలి. కాబట్టి దినాల్లో ప్రతి స్త్రీ కూడా, బైబిల్లో చాలా మంది స్త్రీలు ఉన్నారు. ఎస్తర్, ద శారా, ద రెబెక్కా, ద రేచల్, ద లేయా, ద సిపోరా వైఫ్ ఆఫ్ మోసెస్, ద మేరీ మగ్దలేన్, ద మదర్ మేరీ. ఒక మాట తెలుసా? వేసే పరిచర్య కానీ మనం లోతుగా ధ్యానించగలిగితే, ఎందుకంటే నేను దేవుని పరిచయం వేల్లో సంఘాల్లో వాక్యం చెప్పాను. ఎక్కడికి వెళ్ళినా, ఏ మీటింగ్కి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా, ఎక్కడ వాక్యం చెప్పినా 100 మంది స్త్రీలు ఉంటే అమ్మా కేవలం 20 మంది పురుషులు, 20 మంది కూడా కనిపించరు పురుషులు. నేను టౌన్లో మీటింగ్లో వాక్యం చెప్పడానికి వస్తున్నాను, బస్సు ఎక్కాను. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు ఏం చేసిందంటే మహిళలకి నిత్య ప్రయాణం అందింది. ఇప్పుడు ఏంటవుతుందంటే బస్సు ఎక్కితే ఒకప్పుడు 40 మంది మగవాళ్ళు ఉంటే 10 మంది ఆడవాళ్ళు ఉంటారు. ఇప్పుడు అలా లేదు. ఎక్కడ బస్సు ఒకటి చూడండి, 40 మంది స్త్రీలు ఉంటే మగలు కూర్చొని మగాళ్ళ పక్క వచ్చి కూర్చుని పోతున్నారు. ఎందుకంటే ఒక ఆయన అంటున్నాడు కదా, ఇంతమంది పనుల మీద అందరూ మగలు తిరిగారు, ఇప్పుడు ఆడవాళ్ళు తిరుగుతున్నారు. ఏమయ్యా నువ్వు వెళ్తుంటే నాకు డబ్బులు ఖర్చు అవుతున్నాయి బస్సులు కాటులకి, నేను వెళ్ళాలి ఫ్రీ. నేను వెళ్తే ఇప్పుడు అంటే అది గొప్పతనం కాదు, కానీ దేవుని ఇక్కడ బ్రతకాలి. ద వుమన్ హ్యావ్ టు లివ్ ఏ సక్సెస్ఫుల్ బిలీవర్. కాబట్టి నాన్న ఊరి ప్రతి ఒక్కరిని తండ్రికి పరిశ్రమ జీవించదు కాక, అందుకని ప్రాముఖ్యంగా స్త్రీలని మీరు దేవుని హత్తుకోండి, దేవుని మార్గం నడవండి, మీ కుటుంబాలు కట్టుకోండి, మీ భర్త బిడ్డల జీవితాలు కట్టుకోండి. దేవుని నమ్మకానికి ఉన్నప్పుడు ఖచ్చితంగా ఉన్నతమైన స్థాయిలో నడిపించబడతారు. అటు కృప మన అందరికీ దేవుడు దయచేద్దాం. సమయమైన తలవంత కల్మూసుకుని ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధ దివంగత దేవాన్ని కమలాచరిస్తాం. ఈ ఆరాధన ఘనంగా జరిగించినందుకు తండ్రి అందరు 2 సార్లు పైకి నమ్మించలేదు, 2 సార్లు పైకి నమ్మించింది. అవునైనా తండ్రి అయినా నీ కమలాచరిస్తాం. జ్ఞానవంతురాలు తండ్రి కట్టాను, బైబిల్ గ్రంథంలో తండ్రి చారా నవమ్మ తండ్రి అయినా తండ్రి రిబెక్కా తండ్రి, ఆయన లేయా తండ్రి, రాహేలు తండ్రి, సిప్పోరా తండ్రి, దెబోరా తండ్రి, మిర్యాము తండ్రి, తెలియని మరియా, వద్దులేని మరియా అయినా తండ్రి, లాగ తండ్రిదైనా అయినా తండ్రి, స్త్రీలైనా తండ్రి మంచిగా నేను హత్తుకొని ఉండటానికి తండ్రి. అందుకని ప్రాముఖ్యంగా
ఏసీ నిజమైన దేవుడు తెలుసుకున్నా, ఏసీ నిజమైన రక్షణ తెలుసుకుంటుంది అందుకని ప్రాముఖ్యంగా ఈ మెసేజ్ యూట్యూబ్లో, ఫేస్బుక్లో ఎవరైతే తింటారో అందరూ కూడా దీవించు. ఇది నా ఆరాధనకు అనేక రాలేకపోతుంది. నేను ఆడి కొందరు అంటాడు తేజ దేని బట్టి ఇష్టపెట్ట ఆజ్ఞాన్ని తెలియచాను. చిన్న పాలు ఎత్తండి, నేను మెరిసింది ఎత్తండి, మరి జాబ్స్ మరి గర్భం దయచింది నా తండ్రి. దూర ప్రాంతంలో ఉన్న తండ్రి అమెరికాలో చదివించని రాజు చెప్తున్నాను తండ్రి. ఎదురున్న జాన్ దేవుడి కుటుంబాన్ని తండ్రి, నేను జాతక కుటుంబాన్ని మోహన్ కుటుంబాన్ని శైలేస్తాను. నేను తండ్రి ఇంగ్లాండ్లో పేచింగ్ చేస్తున్నాం. నేను హరితాను తండ్రి, ఆమె కాంపార్త రాజేష్ గారు జన్మన్నారు తండ్రి. వినయ్ గారి తండ్రి నేను ఇంగ్లాండ్లో పేచింగ్ చేస్తాను. వినయ్ గారి కలిసి గొప్పగా జరిగింది. నేను దుబాయ్లో ఉన్న తండ్రి మా ప్రతి కుటుంబాన్ని జాబ్. రమణ గారు ప్రసాద్ కుమార్ గారు వారు చేస్తున్న జాబ్స్. రమణ గారికి భార్య శాలిని గారు కూడా ఈ సంస్థను నటిస్తున్నాం తండ్రి. నేను ఆడికి చేస్తున్నాను. ఎదిసారు పాస్టర్ సాయి గారు చూశారు వారు చేసిన పరిచయం ఇచ్చిలేని వారు ఉంటున్నాను తండ్రి. నేను కేరళలో తమిళనాడు కేరళ కొంతమంది ఉన్నారు మీటింగ్ పిలిచారు, వారి కుటుంబాలన్నీ తిరుగుతాను. నేను తండ్రి భీములని మళ్ళీ వచ్చి గ్లోరీ వారి బిడ్డలు జన్ని జోయల్ తండ్రి వారు ఫ్రెండ్స్ గొప్పగా జరిగేది. జన్ని జోయల్కి బలవశం తిమ్మతో రాజ్యాలు చేస్తున్నాం. తమ్ముడు చేస్తారు తండ్రి చేస్తున్నారు తండ్రి. మోడీ చేస్తున్న పరిచయాలతో దీవించి బిజునంకలు కూడా ఆంటీకి ఆరోగ్యం ప్రకటిస్తున్నాం తండ్రి. నేను అరుగుతాం గారు మనవాడు జోసామని చెప్పారు. దూర ప్రాంతాలను భద్రపరచడానికి కొందనాట్యం ఉపనందకి లేక ఇద్దరు కుమార్తెలకు కుటుంబార్తెలు కుమారుని కూడా 2 కుటుంబాలు కూడా దీవించిన యశ్వ లైఫ్ కూడా రిబిల్డ్ చేయమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఆడికి కొందనాలు తెలుస్తున్నాం. నేను తండ్రి నేను సారాలు చేసిన 3 డ్యూటీలు దీవించాను. సత్యగారి శ్యామ గారు వాడి పిల్లలు దీవించాం. రాబోదినాల్లో తండ్రి నన్ను సొంత నిర్దేశించినప్పుడు చిత్త మీద మార్గం చదవండి. విశాఖపట్నం నుంచి చిత్త మీద జాబ్ పర్మిట్ చేయండి. సౌజన్యకు కూడా రాబోతున్న 1,00,000 రూపాయలు చేతుల్లో ఇచ్చేయండి. నా తండ్రి కొందరు 12 కుమారుల కుటుంబాలు అందరూ చెంపైకి వెళ్దాం. సోని పక్షంగా గొప్ప కార్యం చేశాను కొందరు. రెడ్డి గారి కుమార్తె పాపగారి సర్వీస్ కుటుంబం అందరూ 2 చెంపైకి పెద్ద 2 చెంపైకి వెళ్దాం. వెంకట్రావు గారికి రత్న గారికి తల్లి బలవంతం ఆరోగ్యం చెప్తున్నాను. నేను వారి పెద్ద కుమార్ కుటుంబాన్ని వారి వ్యాపారాన్ని పెద్ద కుమార్ కుటుంబాన్ని వారి వ్యాపారం జాన్బాబు గారు మేరీ గారు వారికి ఇచ్చిన బిడ్డ అని న్యాయం జీవించిన అతనే కమలమ్మ గారికి బలవంతం ఆరోగ్యం చెప్తున్నాను. అందరూ ఒకసారి చెంపైకి వెళ్దాం. ప్రత్యేక రాజేష్ గారు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రత్నగారి కుమార్ రాజేష్ సంస్థలు ప్రార్థిస్తున్నాం తండ్రి. రత్నగారి గారు ప్రార్థన ప్రకటించినాం. అదేవిధంగా శరీరం రాజేష్ గారు పెండ గారి కుమారుడు జయమణి గారు రాణి గారి అన్ని కుమారుడు తండ్రి తమ్ముడు కుమారుడు రాజేష్ కూడా తండ్రి మన బలహీనకున్నాడు తండ్రి. అక్కడ చెడుగుడు వైపు రాజేష్ గారు కూడా ఈ సంస్థలు ప్రార్థిస్తున్నాను. విడుదల వెలుగులోకి నాకు ఆజ్ఞాపిస్తున్నాం తండ్రి. నేను ఆఫీస్ గారి కుటుంబానికి రక్షణ దయచేయండి. అదే ప్రభుడే మాకు అంత సర్వీస్ చేస్తాం. వారి సర్వీస్ దీవించి యశ్వాన్ని చంద్రరావు గారు బిడ్డలు దీవించిన సోనికి 9 మంది వాహనం తేడానికి అప్పంగా ఇచ్చింది. చిత్తమ్మ గారు మనవాడు కూడా సింగపూర్ భద్రపరిచిన. నేను అతని జాయిసీ కూడా నన్ను స్టాఫ్ బిజినెస్ దీవించిన. నేను అతని నీతి గారిని తండ్రి. నేను అతని శ్రీనివాస్ గారు కూడా కథ దేశం తీసుకుని వచ్చారు. మళ్ళీ కథకి వెళ్ళి పర్యటన సంధించాడు. నేను అతన్ని ప్రత్యేక గ్రహించిన పైకి నన్ను డేవిడ్ రాజు గారి తండ్రి చంపాలకి తండ్రిగా తండ్రి ఈ కుమారుడు కూడా స్వస్థం ప్రకటిస్తున్నాం. నన్ను మాత్రం గారి రాజ్యం తండ్రి విత్తనం కూడా బలవశక్తి ఆదరించినాం తండ్రి. నేను మా లాయర్లు ప్రభాకర్ గారి కుటుంబాన్ని నేను రమేష్ రాజు గారు నాయుడు లాయర్ కుటుంబాలు సిద్ధిలారి కుటుంబాలు బుద్ధిరాజు లాయర్ గారు కుమార్ లాయర్ కుటుంబాలు దీవించినాం. జడ్జి గారిని దీవించి నా 3 బండ్లు తెలియదు జనవరి గారిని అంటారు వారి కుటుంబాలు దీవించినాం. నా జడ్జి గారి భర్త గారు కూడా జడ్జి గారు తండ్రి వారి బిడ్డలు దీవించినాం. నేను ఇద్దరు బతుకులకు దీవించినాను తండ్రి. నన్ను కొందనాలు తెలిసినాం. నేను న్యాయం పక్కన తీర్పు రావడానికి పెద్ద ఇచ్చాను. ఆ సంఘంలో ఇద్దరు ఉన్నారు చాలామంది తండ్రి. యూతమ్మ తండ్రి కొత్త కేశమ్మ నారాయణ గారు కేశవ తండ్రి ఉద్రమ గారు తండ్రి విద్యమ్మ గారి తండ్రి నేను చాలా మంది ఇద్దరు ఉన్నారు తండ్రి. ఆ విద్యులందరికీ బలమైన చెప్తాను నా ప్రవీణ డ్యూటీ రాకపోతే అందరూ 2 సార్లు పైకి వెళ్తాను. నేను దోషని జాతీయ దేవతలు ఉన్నాను. ఎప్పుడైనా స్టడీస్ గొప్పగా జరిగించాను. వచ్చిన జాబ్ రావడానికి కొత్త ఇచ్చాను. అందుకని ప్రాముఖ్యంగా కృష్ణ కూడా నేను తండ్రికి రాయవచ్చిన చేపట్టి రాయించాను. ఆ బిడ్డ స్కూల్ ఫస్ట్ ఆడడానికి కొత్త ఇచ్చాను అని నేను ఆదరించి నేను బిజినెస్ రాజ్యంలో ఉన్నాను తండ్రి. కొత్త నేను జసదయ స్టడీస్ గొప్పగా జరిగించాను. నేను ఆ కూడిన ప్రతి ఒక్కరిని కూడా నన్ను పేరు పైన తీసుకొని ప్రార్థన చేస్తున్నాను. ఎక్కడన్నా పక్షంగా గొప్ప కార్యం చేస్తున్నాను. అది 2 సార్లు పైకి వెళ్దాం. ప్రియాంక బుద్ధి గారి గర్భంతో ఇచ్చాను. మహేష్ గారిని రాజ్యంలో తెచ్చుకొని ప్రార్థన చేస్తాను. ఎలా తండ్రి నా బుద్ధి గారి పెద్ద అన్న కుటుంబాన్ని నా బుద్ధి గారి తల్లి గారికి మీరు ఆదరించి నేను రక్షణ ఇచ్చాను. నన్ను తర్వాత గారి రాజుగారికి బలవశక్తి అందించాం. వారి ల్యాండ్ విషయం కూడా అద్భుతంగా జరిగించినాను కదా.
నానాని వదలా చేసి గుడిని పెట్టుతుంది బోధి గారి రక్షణ ఇచ్చేది అదే ఇంకా తండ్రి కదా అదే ఇంకా తండ్రి నా తండ్రి గణపతి గారి రక్షణ ఇచ్చేది తాతరాగా కూడా బాప్తి తీసి గొప్ప ఇచ్చేది నా తండ్రి భర్తకి రక్షణ సారం చేతిలో దీవించాం చిన్న కూడా రక్షణ ఇచ్చేది సుందరాలు కూడా బాప్తి తీసి గొప్ప ఇచ్చేది తండ్రి నాని వదలా చేసిన దిలీప్ నాన్న వందన కుమారుడు దీనికి కూడా చెప్పలేదు వాళ్ళు విదేశాలను మార్గం సాధారణ ఇచ్చేది నేను రాజుగారి కుటుంబాన్ని దీవించిన జాబులో నడిపించింది మార్టి గారు కుటుంబాన్ని దీవించి అందరూ 2 నిమిషాలు పైకి వెళ్తాం శివర గారు కూడా అనాథని బలపతి శిక్షిస్తున్నాం ఇట్ అథారిటీ ఆఫ్ ద రిలీజియస్ కైసర్ I rebuke cast out evil from the body. Receive the healing of the Liberty. అదే కానీ కథనాలు తెలుస్తున్నట్టు అనాథని గారు నేను మనోడు తండ్రి ఇంకొక కుమార్తెను ప్రార్థించిన ప్రత్యేకంగా ప్రవీణ్ కూడా ప్రార్థించిన అత్త కుమార్తె కుమారుడు తండ్రి ఏదైతే ఆశిస్తున్నాడో హాస్పిటల్ ప్రాణం తిట్టుబడి చేసి ప్రవీణ్ పక్షి గొప్పగా జరిగించుకుని ప్రార్థిస్తున్నాను మరోసారి ప్రార్థన చేస్తున్నాను సోనీని మంత్రులు నడిపించే మందిరానికి వందనాలు చేస్తున్నాను నేను అనేక రాలే మరొక తరపు తెచ్చింది నేను ప్రత్యేకంగా తండ్రి మంత్రి అందరూ 2 నిమిషాలు పైకి వెళ్దాం మంత్రి అందరూ 2 నిమిషాలు పైకి వెళ్దాం పెద్ద 2 నిమిషాలు పైకి వెళ్దాం 2 నిమిషాలు పైకి వెళ్దాం నేను అందరూ ప్రార్థన చేస్తున్నాం మంత్రి అదృష్టిగా తిరిగించిన ఇష్టమైన 9 మందిరానికి ఆరాధన చేయడానికి కూడా నేను ఎప్పుడు దయచేది ఇప్పుడు ప్రతి ఒక్కరిని పేరు పెట్టి చూపించిన ప్రత్యేకంగా యూట్యూబ్లో ఫేస్బుక్లో ఈ వాటిలో నాన్న శైలేష్ భద్రపరిచినాడు నేను సింగపూర్లో ఉన్నాను తండ్రి నేను అడిగి వందనాలు చెల్లిస్తున్నాను ప్రజలు తండ్రి అనగా శాంతి భద్రత వాక్యం నా తండ్రి వందనాలు చేస్తాను అందరూ చెల్లిపోయి కదా నేను సువర్ణ గారు కూడా బాగాలేదంటున్నారు తండ్రి మీకు మాత్రంలో పరమశుద్ధులు నిజమైతే వచ్చి అందరూ మందిరానికి కూడా రావడానికి గొప్పగా నేను వాళ్ళకి వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి బ్లెస్సీ కూడా నా తండ్రి ఎగ్జామ్స్ రాయిపోతుంది మంచి ర్యాంక్లో పాస్ అవుతుంటాయి ఇలాగ చిన్నారెడ్డి గారు చేతి పని దీవించుకుంటున్నారు చేస్తున్నాను ఇసురాగ లక్ష్మి గారు కుటుంబాన్ని దీవించుకుంటున్నారు మీరు మాకు ఇచ్చిన బిడ్డ తండ్రి ఆ బిడ్డ కూడా జ్ఞానమంది వహిస్తాను నీళ్ళు మన కుటుంబం ఇచ్చారు ఇసురా తల్లి గారికి వాళ్ళ తండ్రి నేను సమస్య కుటుంబాన్ని రక్షణ ఇచ్చింది తండ్రి గత వారం వివాహం జరిగింది ఒక బంధువులు వివాహం ప్రతి ఒక్కరు దీవించమని ఊరికి ప్రతి ఒక్కరు కూడా పేరు దీవించి ఆశించారు ఏదైనా ఆ సంఘంలో అయితే ఎవరైతే అందరూ ఇచ్చిన పైకి వెళ్దాం నేను ప్రమిళకు కూడా మంచి జాబ్ చేయించేది రవికి నేను రాబోతుంది కంప్లీట్ 50 నెలకి ₹1,00,000 జీతం రవి తెచ్చుకుని గొప్ప ఇచ్చింది సహాయం చేస్తున్న వ్యాపారాన్ని కూడా దీవించి కూడి ప్రతి ఒక్కరు కూడా అది పేరు దీవించి ఆశించాను వేసినప్పుడు అదే చూసి బిడ్డ దీవించాను మంత్రి కూడా అద్భుతంగా దీవించాను మరొకసారి రాజేశ్వరు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాను రాజేశ్వర ప్రతి బలహీనం అనారోగ్యం ఇచ్చిన దురధ్యాసం నీ భగవంతు నీ శక్తి ఆరోగ్యం అందరూ 2 నిమిషాలు పైకి వెళ్తాం ప్రత్యేక ఇస్తా జనాంగాలతో ప్రార్థన చేస్తాం ఇస్తా దేశంలో భయంకర యుద్ధం జరుగుతున్నాయి తండ్రి యుద్ధంలో విడుదల తెచ్చారు ఇస్తా దేశంలో శాంతి సమాధానం నెమ్మది ఇచ్చారు ప్రార్థన చేస్తాం ఏసు నా ప్రకటించినాం తండ్రి రక్తమే ఇచ్చారు రక్తమే ఇచ్చారు సింపుల్ కదా కాక పర్వతని దేవుని ప్రేమని కోవడం చేసుకుంటాం ఆదరణ కత్తని పరిశుద్ధార్థ సభ ఎప్పుడు మన ఉత్తరాల సంఘాలు వాక్యం యూట్యూబ్లో ఫేస్బుక్ పెడుతున్నారు సకల పరిస్థితులకు ఇస్తే జనగా అందుకని ప్రాముఖ్యంగా వారి కూడిన స్త్రీలకి ప్రపంచంలో ప్రతి ఒక్క స్త్రీకి సకల పరిస్థితులకు ఇస్తే జనగా ప్రభుత్వాన్ని పర్యటన సదాగా ప్రకటించి కాక